ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామి వనస్థురం, ఎంఏ ఆస్ట్రాలజీ ఓయు. స్వామి ఈ సంవత్సరం ధనస్సు రాశి ఏ విధంగా ఉంటుందని చెప్పి అడగడం జరిగింది. వారి కొరకై ఈ యొక్క T24 భక్తి ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మరి ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 1, అవమానం 5. ఈ రాశి వాళ్లకు ఎంత సంపాదిస్తారో అంతే ఖర్చు ఉంది. గౌరవం 1 ఉంటే అవమానం 5 ఉంది. లేనిపోయిన అనుగుణంగా తల మీద వచ్చి కూర్చునే అవకాశం ఉంటుంది. ఏ దాంట్లో తల దూర్చకుండా నిదానంగా ఉండడం చాలా మంచిది. మరి ఈ రాశి వాళ్ళకి శుభాశ మిశ్ర ఫలితాలు ఉంటాయి. అన్ని రంగుల వారికి సాధన ఫలితాలు ఉంటాయి. అనుకోని ఆటంకాలు, కార్య ఆలస్యం ఉండినను తలపెట్టిన పనులు సఫలమవుతాయి. ఎంత కష్టం వచ్చినా కానీ మీరు పట్టుకున్న పనిని మాత్రం వదలకుండా ముందుకు సాగి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా సాధించే అవకాశము ధనస్సు రాశి వారికి తప్పకుండా ఉంటుంది. ధనస్సు అంటే బాణం, గురి పెట్టారు అంటే వదలకుండా మీరు తప్పకుండా సాధిస్తారు. ప్రయత్నం చేయండి. స్నేహితుల విషయాలందు మరియు బంధు వ్యవహారం సాధ్యమైనంత వరకు తల దూర్చకుంటే చాలా మంచిది. మరి ఆర్థిక విషయాలందు తొందరపాటు పనికిరాదు. అర్ధాష్టమ శని ఆరంభమైన తత్ ప్రభావము మిమ్ములను బాధించదు. ఆ యొక్క అర్ధాష్టమ శని ప్రారంభమైనప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది పెట్టడు శని మహాత్ముడు. సంబంధం లేని విషయాలందు సంబంధ వ్యక్తుల ద్వారా అనేక సమస్యలు ఎదుర్కొను సందర్భం ఉండగలవు. ముందే చెప్పుకున్నాం మనము, ఎలాంటి దాంట్లో తల దూర్చకండి, తూరిస్తే మీకు ఇబ్బంది. మరి అదేవిధంగా ఆ యొక్క ఆర్థిక లావాదేవీలందు అంత నిష్ఠూరం ఉన్న అతి నిష్ఠూరమే మేలు. ఎవరైనా వచ్చి అప్పు అడిగినా ఇవ్వరాదు, మీరు అప్పు తీసుకోరాదు. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆ విధంగా ఉంది. వైరాగ్యము భావనలు తాత్కాలికంగా బాధించినను పనులు సజావుగా నెరకూర్చుంటాయి. ఆ యొక్క వైరాగ్యం అంటే ఈ సంసార బాధ్యత వద్దు మహాప్రభు అనే పరిస్థితి వస్తుంది. కానీ మీరు యొక్క లక్ష్యం చేత దాన్ని ముందు తీసుకెళ్తారు. కుటుంబ వ్యవస్థను కూడా కాపాడి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ముందుగా సాగును. పై అధికారులతో మానసిక ఒత్తిడి, ఉద్యోగ స్థిరత్వంపై నిరంతరం భయం ఎంటాడును. ఏదైతే మీరు ఉద్యోగం చేస్తున్నారో ఆ ప్రభుత్వ ఉద్యోగం పైన ఒత్తిడి బాగుంటుంది, మీకు భయం బాగుంటుంది. కాబట్టి ఆ యొక్క స్వామివారిని అర్చిస్తూ నిత్యారాధన ఇంట్లో చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా విఘ్నములు అధికంగా ఉన్నాను. మానసిక స్థైర్యం వహించను. ర్యాంకుల విషయంపై ఈ యొక్క విద్యార్థులకు పోటీ పరీక్ష విషయమై రెండింతలు కష్టపడే అవకాశం ఉంది. అంటే మామూలు చదివితే రాదు, రెండింతలు కష్టపడి ధనస్సు రాశి వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టపడాల్సి ఉంటుంది. విదేశములలో ఉద్యోగ ప్రయత్నం చేయవారికి తప్పకుండా ఈ సంవత్సరం ఉద్యోగం సఫలంగా కాగలదు. విదేశాల్లో ఉద్యోగం చేయొచ్చు, స్థిరత్వం కొరకు చే ప్రయత్నం కూడా ఫలించగలవు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉద్యోగం చేస్తే అక్కడే స్థిరంగా ఉండాలని అనుకునే వాళ్ళు ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకు అక్కడ తప్పకుండా స్థిరత్వం లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. ధనస్సు రాశి వారికి వివాహ ఆటంకములు ఆలస్యమై తొలగిపోతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. స్థిరాస్తులు ఆ యొక్క వాహనము సంగ్రహం చేసుకుంటారు. తప్పకుండా ఈ సంవత్సరం మీరు ఈ యొక్క ఆస్తిపాస్తులు కొంటారు. స్వామి దీని పరిహార మార్గం చెప్పగలరా అంటే, ఈ రాశి వాళ్ళు ప్రధానముగా వీరభద్ర స్వామిని ఆరాధించిన లేక కాలభైరవ స్వామి ఆరాధించిన శుభ ఫలితాలు ఉండగలవు. ప్రతినిత్యం ఉదయాన్నే లేచిన వెంబడే కాలభైరవ అష్టకం తప్పకుండా మీరు ఇంట్లో యూట్యూబ్లో అయినా వినండి. వీరభద్రుని యొక్క చరిత్ర కానీ వీరభద్రుని యొక్క స్తోత్రాలు కానీ యూట్యూబ్లో పెట్టుకొని వింటే ఈ సంవత్సరం అంతా మీకు శుభం చేకూరని చెప్పి అమ్మవారికి కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ.